రకరకాల అవుట్లెట్ లేదు అని ఎన్నిసార్లు తిరిగినా కూడా చూసుకోలేదు. చివరికి ఏంటంటే మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత అవుట్లెట్ చూడడం జరిగింది. చూడంగానే వెంబడే మాకు మున్సిపల్ ఎండి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆయన కాల్ పొమ్మన్నాడు. పొమ్మంటే మేము బయటకు వచ్చిన సార్ ఎదుర్కొన్నాం. ఏంటి మీ ప్రాబ్లం ఉన్నారు ఈయన నవీన్ గౌడ్ చూడంగా సార్ ఇట్లా అంటే మీరు మర్చిపోండి, మీరు మా చుట్టూ తిరగలి, మీరు ఈ ఆఫీసు మళ్ళీ రాకండి, మేము శాంక్షన్ చెప్పండి అని చెప్పి అన్నారు. నిజంగా మాట నిలబెట్టుకోవాలి. మళ్ళీ మేము వీళ్ళ దగ్గర కలవకుండానే శాంక్షన్ చేయడం తీసుకొచ్చి నవీన్ గౌడ్ అన్న మాకు చేతికి ఇది వాళ్ళ చిత్తశుద్ధి. ఎందుకంటే మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతోమంది రాజకీయ నాయకులు ప్రదక్షిణలు కొట్టాం తగాయిపోయినాం. కానీ ఒక్క ప్రదక్షిణం కూడా జట్టకుండా మాకు ఎదురుబడి మీ పని ఏంది చెప్పండి. ఎందుకంటే ఇగో పెద్ద సారు నేను మా ఇద్దరం చూసి అక్కడ మీ ఎండి ఆఫీస్కి బయట ఆయన చేయకపోమన్నాడు. ఏమనంటే మీరు నీళ్ళకి ట్యాక్సీలు కట్టట్లేదు కదా, ఈ బిల్లులు కట్టట్లేదు కాబట్టి మాకు కాదు. ఇది ఆయన చెప్పిన కారణం. ఇది మా జీతాలకే మా స్టాఫ్ జీతాలకే డబ్బులు లేదు. అట్లాంటి పరిస్థితుల్లో మమ్మల్ని చూసి ఏం సార్ మీరు ఇంత పెద్దగా ఉన్నారు, మీరు టైంలో ఇక్కడ వచ్చారు ఏంటంటే సార్ ఇట్లా చెప్పాడు లోపల, మీరేం బేఫిక్ర్ ఉండండి అని చెప్పి నవీన్ ఎవరిది వీళ్ళ కాలనీ పేరేంటంటే సరే ఇక మీరు మర్చిపోండి మేము చూసుకుంటాం. లేదా ఆ మాట నిలబెట్టుకున్నారు. అయితే ఇక పైపుల విషయంలో కూడా నవంబర్లో శాంక్షన్ అయింది. మరి నవంబర్ నుంచి ఇప్పటిదాకా ఎమ్మెల్యే గారు ఎక్కడైనా పైపుల గురించి ఎమ్మెల్యే గారు మాట్లాడతారంటే ఎవరు నమ్మడు. కానీ ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని క్షణం ఏమైంది, ఎంతవరకు వచ్చింది, ఏమైంది అండ్ ఇంకోటి కాంట్రాక్టర్ కూడా A1 కాంట్రాక్టర్ దత్తంరెడ్డి గారు ఆయనను అలాట్ చేయించి మన పని ఈరోజు ఎందుకంటే ఆయనను చూడంగానే మాకు అనిపించింది ఎస్ కాంట్రాక్టర్ కూడా పక్కాగా పనిచేస్తాడు, మంచిగా పనిచేస్తాడు అని చెప్పి. సో ఈ సందర్భంగా మా కాలనీ తరఫు నుంచి ఏంటంటే 30 సంవత్సరాల కళ అండి. మేము వేరే ఏ డెవలప్మెంట్ కోరుకోలేదు. మాకు ఎందుకంటే రోడ్లు వేస్తామని కూడా ఆపించుకున్నాం. ముందు డ్రైనేజ్ చేయండి, చేసినాక మా ఇంత పనులు చేయండి అని చెప్పారంటే ఇప్పుడు మెయిన్ లైన్ వస్తున్నది. అయితే మెయిన్ లైన్ వచ్చినంత మాత్రం మా పని పూర్తి కావట్లేదు ఎమ్మెల్యే గారు. ఈ సందర్భంగా తెలియదు మాకు ఇంటర్నల్ లైన్స్ దాదాపు 9 లైన్లు ఉన్నాయి. 9 లైన్లకు ఇంటర్నల్ లైన్ లేదు. ఒక్క ఇంటికి కూడా ఈ లైన్ మేము కనెక్షన్ ఇవ్వలేదు. మా కాలనీలోంచి డ్రైనేజ్ ప్రాబ్లం తీరినట్టు కాదు. అందుకని ఇంటర్నల్ లైన్ కూడా ఇదే విధంగా మీరు కాదు. యాక్చువల్గా 2006 నుంచి రాశి హోమ్స్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. అది జనాలందరికీ తెలిసే ఉండొచ్చు. రీసెంట్గా కొంచెం డెవలప్మెంట్ అవుతుంది. దానికి కారణము మన లక్ష్మణరెడ్డి సార్ అండ్ నవీన్ గౌడ్ గారు. సో ఏంటంటే మాకు కొన్ని తెలియకపోయినా కూడా వాళ్ళే ముందుగానే అప్రోచ్ అయ్యి ఎలా చేయాలి ఏంటి అనేది డైరెక్షన్స్ ఇచ్చేసి చాలా డెవలప్మెంట్ బాగా చేస్తున్నారు. ఇప్పుడు మాకు పార్క్ కూడా కొంచెం ఇనిషియేట్ అయిపోయింది. డ్రైనేజ్ లైన్ కానీ మంచిగా వాటర్ కానీ వాటర్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ చాలా యాక్టివ్గా వాళ్ళు మాకు ఎలా చేయాలి ఇన్పుట్స్ ఇస్తూ చేస్తారు. సో మా కాలనీ తరఫు నుంచి కానీ మీకు కానీ మాకు కానీ వాళ్ళందరికీ కానీ మాకు కృతజ్ఞతలండి. వెరీ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ.